రోజు ఈ సిద్ధాపూర్ గ్రామం పక్కన ఉన్నటువంటి ప్రభుత్వ భూమి అయిన దాదాపు 330 ఎకరాలలో ఏదైతే ప్రభుత్వం ప్రతిపాదించిందో డంపింగ్ యార్డ్ నిర్మాణానికి దానికి వ్యతిరేకంగా కొడిచెర్ల తాండా గ్రామ పంచాయతీ నుంచి మా ప్రజలు భారీ ఎత్తున ఇక్కడ తరలి వచ్చి నిరసన కార్యక్రమాలు చేపట్టడానికి మాకు మద్దతుగా నిలిచినందుకు మా గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ ఏదైతే డంపింగ్ యార్డ్ ప్రభుత్వం ప్రతిపాదించిందో ఇది కేవలం సిద్ధాపూర్ అనే కాదు, ఈ సిద్ధాపూర్ చుట్టుపక్కల దాదాపు 15 కిలోమీటర్ల మేర ప్రతి ఒక్క గ్రామ పంచాయతీకి దీనివల్ల తీరని అన్యాయం జరుగుతుంది. ఈ డంపింగ్ యార్డ్ వల్ల వాయు కాలుష్యం కానీ, భూగర్భ జలాలు కానీ, ఇంకా అనేక రకమైన సమస్యలు వెలువడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది. గతంలో మేము ఇంతకుముందు పాలమూరు జిల్లాలో ఉండేది, ఇప్పుడు రంగారెడ్డి జిల్లాగా మారినాము. ఒకప్పుడు పాలమూరు జిల్లాలో ఏమి నీళ్లు లేక, భూములు లేక, వ్యవసాయం లేక రైతులు వలసపోయి బతికే పరిస్థితి ఉండే. కానీ ఈరోజు మా కొత్తూరు మండలంలో ఈ కొత్తూరు మండలం మొత్తానికి ఈ సిద్ధాపూర్ కానీ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క గ్రామానికి ప్రతి రైతుకు ఎకరమో, అరెకరమో, 2 ఎకరాలు ఎంతనో భూములు ఉండి వాళ్ళకి నీళ్లు అన్ని సౌకర్యాలు ఉండి ప్రశాంతంగా వ్యవసాయం చేసుకుని బతికే పరిస్థితి ఉంది. కానీ ఏదైతే ఉమ్మడి పాలమూరులో ఉన్నప్పుడు ఏదైతే కరువు వల్ల వలసలు పోయే పరిస్థితి వచ్చిందో, ఇక్కడ రైతులందరూ ఈ డంపింగ్ యార్డ్ వస్తే ఒక సంవత్సరన్నర లోపు అన్ని వసతులు ఉండి కూడా ఇక్కడ బతకలేని పరిస్థితి వచ్చి ఇక్కడ నుంచి వలసపోయి బతికే పరిస్థితి వస్తుంది. కాబట్టి సిద్ధాపూర్ పరిసర ప్రాంత ప్రజలకు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇది కేవలం సిద్ధాపూర్ సమస్య కాదు, చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరి సమస్య. ఎవరో ఒకరు పోయి ఉద్యమం చేస్తున్నారు, మేము ఎవరో చేసేవాళ్ళు చేస్తున్నారు కదా, మేము ఇంట్లో కూర్చుంటామంటే కుదరదు. మనం అందరము ఒక 20 రోజులు, దాదాపు నెల రోజులు పని కట్టుకొని అన్ని పనులు వదిలేసుకొని దీని మీద ఉద్యమం చేస్తే తప్ప ఈ సమస్య మనకు నెరవేరదు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మేము దీనికి పార్టీలు గీటీలు ఏం లేదండి. మేము పార్టీలకు అతీతంగా ఈ డంపింగ్ యార్డ్ అనేది ప్రజలందరికీ నష్టం చేకూరే ఇది ఉంది. కాబట్టి మనం చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటే ఏం రాదు, బూడిది తప్ప. ఈ ప్రారంభ దశలోనే మనం దీన్ని తీవ్రంగా ఖండించి దీనిపైన పోరాటాన్ని ఉధృతం చేసి దీన్ని ఆపగలిగితేనే మనం మన భవిష్యత్ తరాలకు కనీసం ఒక ప్రశాంతమైన వాతావరణము, మంచి ఎన్విరాన్మెంట్ ఇచ్చినట్టు అవుతాము. కాబట్టి దీనిపైన ఎవరైతే నాయకులు కానీ ఎవరైనా దీని మీద ఉద్యమం చేస్తున్నారో వాళ్లకు కుల మత ప్రాంతాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు దూరంగా ఉండి మేము దీని మీద పోరాటం చేసే నాయకుడికి మేము మా సంపూర్ణ మద్దతు తెలియజేస్తాము. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఇదే కార్యక్రమంలో భాగంగా మేము రేపు చలో కలెక్టరేట్ కార్యక్రమం కూడా గౌరవనీయులు ఈ సిద్ధాపూర్ డంపింగ్ యార్డ్ వ్యతిరేక కమిటీ చైర్మన్ గా గౌరవనీయులు మాజీ జడ్పీటీసీ సత్యమన్న గారు రేపు చలో కలెక్టరేట్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. మేము ఒకటే చెప్తున్నా, పార్టీలు అన్ని పక్కన పెడదాము. మంచి చేసేవాడు ఎవరైనా సరే మంచికే మనం వెనుక నడవాలి తప్ప ప్రతిదానికి రాజకీయం చేస్తే కాదు. మనకు ఇబ్బంది అవుతుంది. ఇంతమంది ప్రజలు ఈరోజు బతకలేని పరిస్థితి, ఇక్కడ వ్యవసాయము ఏం చేసుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు మనకు పార్టీలు ఇవన్నీ ఏం సంబంధం అండి? ఏమున్నా నాయకుడు ఎవరైతే ముందు దీని మీద ఉద్యమం చేస్తున్నారో వాళ్ళకు మా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తా ఉన్నాము. రేపు చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని కూడా మేము విజయవంతం చేస్తాము. మరియు దీనికోసం పోరాడే నాయకుడికి వారి అడుగుజాడలో నడిచి వారి బలాన్ని మరింత బలం చేకూర్చే విధంగా మేము ఇది ఉద్యమం చేయదలుచుకుంటున్నాము. సో హటాओ హటాओ, బచాओ బచాओ, హటాओ హటాओ, బచాओ బచాओ. నమస్తే అండి, నా పేరు సంతోష్ నాయక్. నేను కొడిచెర్ల గ్రామ పంచాయతీ తండా వార్డ్ సభ్యుడిని. ఈరోజు ఈ జవహర్ నగర్ ఏదైతే డంపింగ్ యార్డ్ ఉందో హైదరాబాద్ నగరంలో, అది దాదాపు 400 ఎకరాల్లో ఉంటుంది. దాని నుంచి దాదాపు 7,000 టన్నుల
ఏదైతే ప్లాస్టిక్ వసతులు కానీ మిగతా ఏదైతే వస్తువులు ఉన్నాయో అవన్నీ దానివల్ల భారీ నష్టం ఇవాళ హైదరాబాద్ సిటీకి జరుగుతుంది. ఇవాళ మీ మీడియా ద్వారా నేను ఈ గవర్నమెంట్ ఉన్న ప్రభుత్వాన్ని నేను ఒకటే క్వశ్చన్ చేయదలుచుకుంటున్నా. ఇంత ప్రశాంతంగా ఉండే వాతావరణం ఉండే ఈ గ్రామాలని మీరు ఎందుకు అక్కడి నుంచి ఇక్కడికి తరలిస్తున్నారు? ఎవరైతే ఆ సిటీ హైదరాబాద్ సిటీ నుంచి వచ్చే డస్ట్ ఏదైతే డస్ట్ పార్టికల్స్ ఉన్నాయో వాళ్ళు అనుభవించాల్సిన బాధని ఇవాళ ఈ గ్రామాల్లో ఎందుకు ఇంతమందిని బాధ పెడుతున్నారు? దయచేసి గవర్నమెంట్ ని మా స్థానిక ఎమ్మెల్యేని ఒకటే రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, దయచేసి ఈ ప్రతిపాదనని వెనక్కి తీసుకోండి. మీరు బహిరంగంగా ముందుకు వచ్చి అందరి ముందల ఓపెన్ గా స్టేట్మెంట్ ఇవ్వండి. ఇది అంతా రూమర్స్ మాత్రమే, ఇది నిజం కాదని రూమర్స్ ఇవ్వండి. అప్పుడు ఇక్కడ ఉన్న ప్రజలందరూ నమ్మి ధైర్యంగా ఇంట్లో పడుకుంటారు. నమస్తే. కొడ్చెల్ల తండ గ్రామ పంచాయతీ వార్డు సభ్యుని. ఈ రోజు సిద్ధాపూర్ ఈ గడ్డ మీద ఎందుకు వచ్చినామంటే డంపింగ్ యార్డ్ వార్త ఇక్కడ డంపింగ్ యార్డ్ వేస్తున్నారని ఒక వారం రోజుల నుంచి కలవర పెడుతుంది రైతులకు. ఈ విషయంపై ఇక్కడ మేము పాలకులను నిలదీద్దామని అధికారులను ప్రశ్నిద్దామని కొన్ని ప్రశ్నలతోని ఇక్కడ మేము మా తండ నుంచి మా గ్రామ పంచాయతీ నుంచి డిప్యూటీ సర్పంచ్ ఆధ్వర్యంలో మా కాంటెస్టెంట్ సర్పంచ్ శంకరన్న ఆధ్వర్యంలో ఈ రోజు రైతులు ప్రజలు యువకులు అందరూ ఈ రోజు ఇక్కడ చేరుకోవడం జరిగింది. మా క్వశ్చన్ ఏంటంటే గత గవర్నమెంట్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇందిరమ ఇచ్చినటువంటి అసైన్ ల్యాండ్ ఎవరికి ఇస్తుంది? ఉపాధి భూమి లేని వారికి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇచ్చినటువంటి భూములను గత ప్రభుత్వం తీసుకొని ఇక్కడ ఐటీ పార్క్ ఏర్పాటు చేస్తున్నామనే ఉద్దేశంతో తీసుకొని, అంటే మేము కూడా అప్పుడు మా రెవెన్యూ నుంచి కూడా 15-20 ఎకరాల వరకు మా రైతుల భూములు కూడా ఉన్నాయి. కానీ మేము అప్పుడు ఎందుకు కాంప్రమైజ్ అయినామంటే నెక్స్ట్ తరంలో టీ హబ్ ఏర్పడితే మా పిల్లలకు కూడా ఉద్యోగాలు వస్తుంది, అరే భూముల విలువలు కూడా పెరుగుతుంది, పరిశ్రమలు కూడా వస్తే మాకు ఉపాధి దొరుకుతుంది, మార్కెట్ విలువ పెరుగుతుంది ఉద్దేశంతోనే మేము అప్పుడు ఆ గవర్నమెంట్ ను వ్యతిరేకించకుండా వాళ్ళు ఇచ్చినటువంటి రూపాయలకే మా గ్రామ పంచాయతీ నుంచి కానీ చుట్టుపక్కల ఎస్సీ ఎస్టీల భూములు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మేము అప్పచెప్పడం జరిగింది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు అయిపోయిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే వచ్చిందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో నిన్న మొన్నటి వరకు కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అందరికీ చుట్టుపక్కల ఒక మెసేజ్ ఉండే టీ హబ్ ఏర్పడుతుంది, టీ హబ్ పనులకు సంబంధించిన కన్స్ట్రక్షన్ జరుగుతుందని. కానీ ఏదైతే ఉందో ఇప్పుడు వారం రోజుల నుంచి ఒక వార్త కలవర పెడుతుంది, రైతులను చాలా ఇబ్బందికి గురి చేస్తుంది. నిద్ర రావడం లేదు, మా బతుకులు నెక్స్ట్ ఏమైతుందనే ఆలోచనతోనే ప్రజలందరూ బాధపడుతున్నారు. కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం టీ హబ్ పేరుతో గత ప్రభుత్వం తీసుకొని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఈ డంపింగ్ యార్డ్ ను ఎమ్మెల్యే గారి అనుమతి లేకుండా ఎక్కడ ఏ విధంగా నిర్మిస్తారు? ఇంకోటి ఎంఆర్ఓ గారు చెప్తున్నటువంటి ఏంటంటే అపోహ మాత్రమే, అది ఉత్తర్వులు ఇంకా వెలువడలేదు అంటున్నారు. సరే ఉత్తర్వులు వెలువడనప్పుడు ఎమ్మెల్యే గారు ఇప్పుడు షాద్నగర్ మన ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో విర్లపల్లి శంకర్ గారు మరి ఉత్తర్వులు రాలేనప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని మంత్రులను కలవడం మాకు చాలా కలవర పెడుతుంది. ఎందుకంటే వాళ్ళు ఉత్తర్వులు ఆర్జీలు పెట్టుకుంటున్నప్పుడు ఒక ప్రజాప్రతినిధి ఉండి ఆర్జీలు పెట్టుకున్నప్పుడు ఇప్పుడు మెసేజ్ ఎట్లుంటది? ప్రజలకందరికీ అది వస్తున్నట్టే కదా. ఇప్పుడు అధికారి ఒక ఎమ్మెల్యేగా అర్జీ పెట్టుకున్నప్పుడు వస్తున్నట్టనే మెసేజ్ ఇస్తున్నట్టే. కానీ మీరు ఏదైతే కమిటీలు పెడుతారో పార్టీల అతీతంగా ఏ పార్టీకైనా సరే మేము మద్దతు తెలపడానికి, మేము వ్యతిరేకించడానికి, పోరాడడానికి, ఉద్యమించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ నిన్న బీఆర్ఎస్ వ్యతిరేక కమిటీని ఒకటి ఏర్పడితే దానికి చైర్మన్ గా సత్యనారాయణ అన్న గారు నియమిస్తే కాంగ్రెస్ పార్టీ కూడా నిన్న ఒక కమిటీ ఏర్పడింది. జేఏసీ అధ్యక్షుడుగా అంబేటి ప్రభాకర్ గారు ఎన్నికలైనారు. సరే వాళ్ళకి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎన్నికైనందుకు కమిటీలు ఏర్పడుతున్నందుకు చాలా సంతోషకరమైన విషయమే ఇది. కాకపోతే ఈ కమిటీలన్నీ మనం ఫ్యాన్ కింద కూర్చొని ఏసీ రూమ్ లో కూర్చొని కమిటీలు చేసుకుంటే మన సమస్య పరిష్కారం కావు అని నా భావన. ఎందుకంటే ఇప్పుడు మాట్లాడవచ్చు, తర్వాత మీకు ప్రశ్నించే స్థాయి ఉందా మమ్మల్ని? ప్రజాస్వామ్యంలో ఉన్నాం రా భయ్, కంపల్సరీ మేము ప్రశ్నిస్తాం. మా ఓట్లు మీకు అవసరమైనప్పుడు మేము ఎందుకు ప్రశ్నించాం? పాలకులు నిలదీసే హక్కు ప్రజాస్వామ్యంలో రాజ్యాంగంలో అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి హక్కుతోని ప్రశ్నిస్తున్నా ఈ రోజు. అదేవిధంగా ఫ్యాన్ల కింద ఏసీ రూమ్ల కింద కూర్చొని మీరు కమిటీలు చేస్తే మన సమస్య ఏడా పరిష్కారం అవుతుంది? పార్టీలో ఏదైనా సరే ఒక పార్టీలో ఉండి ఉద్యమాలు నడపలేం. పార్టీ గీత ఉంటది, పార్టీ గీత దాటదు. కాబట్టి తెలంగాణ ప్రాంతాన్ని ఏదైతే అన్యాయం జరుగుతుందని సమైక రాష్ట్రంలో అప్పుడు కేసీఆర్ గారు నినదించి ఉన్న పదవులను ఇసిరి పారేసి బయటికి ప్రజలతోని కలిసి ఉద్యమం చేసిండో ఈ రోజు అదే విధంగా మన ఎమ్మెల్యే షాద్నగర్ ఎమ్మెల్యే గారిని
ఉన్న పదవిని మీ తాకట్టు పెట్టి ప్రజల కోసం రాజీనామా చేసి, రాజీనామా అనే అంశం మీరే అంటున్నారు కదా, రాజీనామా మీరే చేసి మా ప్రజలతోని కలిసి ప్రజలకు జవాబుదారీతనంగా మీరు ఉండాలి. కాబట్టి మీ పదవులను తాకట్టు పెట్టి చాలా మంది సర్పంచ్లు అంటున్నారు, కాంగ్రెస్ సర్పంచ్లు మేము రాజీనామా చేస్తామని. ఫ్యాన్ల కింద కమిటీలు వేసుకొని ఇంట్లో కూర్చుంటే కాదు ఇది. ఇక్కడ రండి, సిద్ధాపూర్ గడ్డ మీద టెంట్లు వేసుకొని కూర్చుందాం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేద్దాం. ప్రభుత్వం దగ్గర తుపాకీలు ఉండొచ్చు, కానీ మన దగ్గర గుండె ఉంది. సుభాష్ చంద్రబోస్ స్వాతంత్ర సమర యుద్ధంలో తన గుండెను అడ్డుపెట్టినట్టు మన గుండెను అడ్డుపెట్టి ఇక్కడ మన ఉద్యమాన్ని తీవ్రతరం చేద్దాం. కాబట్టి పార్టీల అతీతంగా అందరూ ఈ సిద్ధాపూర్ గడ్డ నుంచి వచ్చి అందరూ ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేసి మన ఈ డంపింగ్ యార్డ్ని తక్షణమే ఆపాలని మేము పాలకులను డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లు ఏదైతే నినాదం ఇచ్చిందో సంతోషమే, కానీ ఫ్యాన్ల కింద కాకుండా ప్రజలతో కలిసి ప్రజల తరఫున పోరాటం చేయాలని పిలుపు ఇస్తున్నాం. అదే విధంగా మంచి చేస్తే మంచి కోసం నడుస్తాం, చెడు చేస్తే మీకు రాజకీయంగా భూస్థాపితం చేస్తామని ఈ గడ్డ నుంచి, సిద్ధాపూర్ గడ్డ నుంచి హెచ్చరిస్తూ ఉన్నాము. అదే విధంగా ప్రజలతోని జవాబుదారీతనంగా మీరు ఉండాలి. కాబట్టి తక్షణమే ఎమ్మెల్యే గారు మీరు రాజీనామా చేసి, మీరు సరే రావట్లేదు, ఉత్తర్వులు రావట్లేదు అని అంటే మీ మంత్రితోని, మీ ఎమ్మెల్యే తోటి, మీ ముఖ్యమంత్రి తోటి మీరు వెంబడే స్టేట్మెంట్ ఇప్పియండి. అక్కడ డంపింగ్ యార్డ్ రావడం లేదు, అది అపోహమని మాత్రం మీ మంత్రులతో మీరు ఎవరికైతే అర్జీ ఇస్తున్నారో ఆ అర్జీ ఇచ్చే మంత్రులతో మీరు ఈ స్టేట్మెంట్ ఇప్పించగలరా అని మిమ్మల్ని క్వశ్చన్ చేస్తా ఉన్నాము. అదే విధంగా కాదు కూడదని మేము కాలయాపన చేస్తాం, ఈ నాయకత్వం వహిస్తాం. రాజకీయ లబ్ధి కోసం మేము నాయకత్వాలు ఏర్పాటు చేస్తున్నాం, కమిటీలు చేస్తున్నాం. అంటే మా కొర్చెల తరపు నుంచి, కొర్చెల తాండా తరపు నుంచి 2000 మంది వచ్చి టెంట్లు వేసుకొని మా గుండెను తుపాకీలకు అడ్డంగా పెట్టి మమ్మల్ని కాల్చి మీరు సమాధి చేసి మా సమాధి మీద డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తారో చేయండి, అప్పుడు చూసుకుంటాం. ప్రజాభిప్రాయం ఏదైనా సరే, పరిశ్రమ అయినా సరే, డంపింగ్ యార్డ్ అయినా సరే, శ్మశాన వాటిక అయినా సరే, ఏదైనా ఏర్పాటు చేసే ముందు గవర్నమెంట్ ఏం చేయాలి? ప్రజాభిప్రాయం తీసుకోవాలి. ప్రజాభిప్రాయం వ్యతిరేకంగా తీసుకుంటే లగచర్లలో ఏమైందో మీ అందరికీ నాకన్నా ఎక్కువ మీకు తెలుసు. కాబట్టి లగచర్ల తరహాలో ఉద్యమం నడుపుతాం. మా ఎస్టీ వాళ్ళకు కలెక్టర్లు తెలియదు, ఎస్పీ తెలియదు. కాబట్టి అక్కడ ఏం జరిగిందో గుర్తు పెట్టుకొని, జ్ఞాపకం పెట్టుకొని మీరు ఈ ప్రతిపాదన పెట్టాలి. ఎవరు సపోర్ట్ చేసే వాళ్ళు ఎంతమందో, వ్యతిరేకించే వాళ్ళు ఎంతమందో బహిరంగంగా తీర్పు చెప్పాలి. ఫ్యాన్ల కింద కాకుండా రేపటి నుంచి అన్ని కమిటీలు ఇక్కడ టెంట్లు వేసుకొని కూర్చొని గవర్నమెంట్ దిగేంత వరకు మన పోరాటాన్ని కొనసాగాలని నేను మనస్ఫూర్తిగా ఇది చేస్తున్నాను. అదే విధంగా బీఆర్ఎస్ వ్యతిరేక కమిటీ ఏదైతే చలో కలెక్టరేట్ అని తీర్పు ఇచ్చిందో దానికి మద్దతు తెలుపుతున్నాం. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే జేఏసీ చైర్మన్ ఉన్నారో మీరు కూడా, మిమ్మల్ని ప్రజలు నమ్మాలంటే నమ్మే స్థితిలో లేరు. కాబట్టి మీరు కూడా చలో రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడని కార్యక్రమం ఇవ్వండి, దానిలో కూడా మేము భాగస్వామ్యం అవుతాం. అప్పుడు కూడా మిమ్మల్ని ప్రజలు నమ్మే స్థితిలో ఉంటారు. కాబట్టి ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని మా తండ తరపున మేము మా గలం విప్పడానికి ఈ రోజు వచ్చినందుకు సంతోషం. చలో హటావ్ 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 బచావ్ బచావ్. ఉమ్మడి ఎస్బిపల్లి, కొడిచెర్ల తాండా ఉమ్మడి 3 గ్రామాల మాజీ ఎంపీడీసీ కిషన్ నాయక్ నా పేరు. ఇక్కడ ఏదైతే సిద్ధాపూర్ రెవెన్యూ 300 చిల్లర ఎకరాలు అంటున్నారు కదా, అదే భూమి గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా పేదోళ్లకు ఎకరం ఉన్నోళ్లకు 2 ఎకరాలు, 2 ఎకరాలు ఉన్నోళ్లకు 3 ఎకరాలు కల్పిస్తామన్నారు. ఆ విధంగా గ్రామాలలో పేదోళ్లకు ఆ 2 ఎకరాలు, ఎకరా 3 ఎకరాలు పేదోళ్ళకి ఇస్తే మేము కూడా వాళ్ళకు స్వాగతిస్తాం. పేదోళ్ళకి ఇస్తే మేము కూడా సంతోషం, మేము కూడా సపోర్ట్ చేస్తాం. కాబట్టి మేము ప్రశాంతంగా బ్రతికే ఈ మా ఊర్ల మధ్యలో ఈ డంపింగ్ యార్డ్ అనేది వస్తే మేమందరం మా చుట్టుపక్కల ఊళ్ళో ఇక్కడ ఒక పవిత్రమైన దర్గా ఉంది. ఇక్కడ ఇల్మున్నారా, కొడిచెర్ల, సిద్ధాపూర్, ఎస్బిపల్లి మధ్యలో ఈ డంపింగ్ యార్డ్ అనేది వస్తే మేమందరం నష్టపోతాము. దీనికి స్థానిక ఎమ్మెల్యే అందరు ప్రజలను ఎంటబెట్టుకొని ఈ డంపింగ్ యార్డ్ అనే దానికి ఈ సిద్ధాపూర్ ఏరియాలో కాకుండా వేరేది ఏదన్నా మీరు రైతులకు చేయండి. రైతులకు చేస్తే మేము కూడా 100% మీకు రుణపడి ఉంటాము. కానీ తక్షణమే ఈ డంపింగ్ యార్డ్ అనేది ఈ సిద్ధాపూర్ రెవెన్యూలో వద్దు అని చెప్పి పెద్ద ఎత్తున ఈ రోజు తక్కువ మంది వచ్చినాం, ఎందుకంటే తెలియదు కాబట్టి తక్కువ మంది వచ్చినాం. రేపు మా కొడిచెర్ల గ్రామ పంచాయతీ నుంచి పెద్ద ఎత్తున 2000 మంది ఇక్కడ వచ్చి
ఏది ఏమున్నా మా అడ్డు ఎవరు వచ్చినా మేము వాళ్ళని తట్టుకొని ముందడుగు వేయగలుగుతామని చెప్పి మేము భారీ ధైర్యంతో వచ్చినాము. ఈ డంపింగ్ యార్డ్ అనేది ఇక్కడ వద్దు, మీరు ఏదైనా ఉంటే పేదలకు బతుకుతారు, పేదలకు సాయం చేయండి, దానికి మేము కూడా ఒప్పుకుంటామని చెప్పి నేను మనస్ఫూర్తిగా చెప్తాను. ఇది కొచ్చెర్ల తండా, గ్రామ పంచాయతీ కొచ్చెర్ల తండా. కొచ్చెర్ల తండా మన ఇది సిద్ధాపూర్, మడుగు తండా, జేబీ దర్గా, నర్మ. మేము వెనకటి నుంచి మా తాతలు ముత్తాతల నుంచి మేకలు, ఆవులు గాని బర్రెలు ఏసాలు చేసి బతికేటోళ్ళం మనము. ఇప్పుడు ఎంటీ హాల్ అంటే ఇది మొత్తము మాకు ఇది బరది, మేమేమో చూడలే. ఇది ఎక్కడ చేసినంటే మా పెద్ద మనుషులు వెనకటి నుంచి ఏసాలు పని చేసే బతికేటోళ్ళు. ఇప్పుడు ఇది అంతా చేస్తే మాకు ఇక్కడ సొసైస్తలేదు. ఇది ఏమొస్తుంది ఏమని ఈ పెద్ద మనుషులు లేవు. ఇప్పుడు చిన్న చిన్న పోరోళ్ళు ఎట్లా ఉంటది? ఇప్పుడు మా చిన్న చిన్న పోరోళ్ళు చదువుకుంటుర్రు, ఇక ఈ డంపింగ్ హాల్ పెడదామంటే ఈ ఊర్లో నడమ అంతా గబ్బులేస్తుంది. మన ఊరు పెద్దలకు కానీ, సర్పంచులకు కానీ, ఎమ్మెల్యే షాపులకు కానీ అందరికీ నా ధన్యవాదాలు, నమస్కారం నుంచి చెప్తున్నా. నేను బావోజీ, కొచ్చెర్ల తాండా బావోజీని. అంటే ఇటువంటి పనులు చేయవద్దు, పెద్ద మనుషులు అందరూ కూడి ఇటువంటి పని చేయవద్దు. ఎక్కడ దూరంలో పోయి చేయదు ఈ పని, దూరంలో పోయి. తండా దగ్గరలో ఉన్నాయి, దర్గా దగ్గర ఉన్నాయి, సిద్ధాపూర్, పింజర్ల, కొచ్చెర్ల, మడుగు తండా, జేబీ తండా, అందరూ దగ్గర ఉంటది. అందరికి బాధ అనేది అనిపించవద్దు, అందరికి మంచిగా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను.